మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మోకాలలో గుజ్జు తగ్గిపోవడం అనేది చాలా కామన్ గానే కనిపిస్తుంది సార్. దానికి కారణాలు ఏంటి? పేషెంట్స్ ఎండకి ఎక్స్పోజ్ కూడా అవుతే వాళ్ళ బాడీ సరిగా విటమిన్ డి ప్రొడ్యూస్ చేయట్లేదు. హోమ్ రెమెడీస్ ఏమున్నాయి సార్? మీరు ఎప్పుడైనా గోల్డెన్ మిల్క్ అని విన్నారా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. మోకాలలో గుజ్జు తగ్గిపోవడానికి కారణాలు ఏంటి? దీన్ని సహజంగా న్యాచురల్ పద్ధతి ద్వారా మనం ఎలా పెంపొందించుకోవచ్చు, ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి ఎలా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మోకాలలో గుజ్జు తగ్గిపోవడం అనేది చాలా కామన్ గానే కనిపిస్తుంది సార్. అంటే ఒక వయసు దాటిన తర్వాత అయితే కామనే, కానీ ఇప్పుడైతే తక్కువ 30s లోనే 40s లోనే మోకాల నొప్పులు రావడం, గుజ్జు అరిగిపోవడం, మాకు సౌండ్స్ వస్తున్నాయి, నడవలేకపోతున్నాం ఇలాంటివి చెప్తున్నారు. దానికి కారణాలు ఏంటి? మంచి రెమెడీ ఏముందంటారు? సో దీనికి బేసిక్ కారణం ఈ రోజులు మీరు చూస్తే చాలా మందిలో విటమిన్ డి తగ్గిపోతుంది, విటమిన్ B12 తగ్గిపోతుంది. దీనివల్ల బోన్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుంది అది కూడా తగ్గుతుంది. మీరు ఒకటి చూడండి, సిటీస్లో పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు. సో మనం ఏం చెప్తాం పేషెంట్స్కి? ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి, కరెక్ట్గా ఎండకి ఎక్స్పోజ్ అవుతే మీ బాడీ ఏమో కరెక్ట్ దాంట్లో విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనేసి. పేషెంట్స్ ఎండకి ఎక్స్పోజ్ కూడా అవుతే వాళ్ళ బాడీ సరిగా విటమిన్ డి ప్రొడ్యూస్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఏదైతే సన్ రేస్ వస్తాయి, అల్ట్రావైలెట్ రేస్ ఏదైతే దీనికి ప్రొడక్షన్కి రెస్పాన్సిబుల్ ఉంటాయి, అవి గ్రౌండ్ వరకు రీచ్ అవ్వట్లేదు. ఎందుకు రీచ్ అవ్వట్లేదు అంటే పొల్యూషన్ పెరగడం వల్ల పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. పార్టిక్యులేట్ మ్యాటర్ ఏమో అట్మాస్ఫియర్లో చాలా పెరిగిపోయిందనమాట. ఆ పెరిగిపోవడం వల్ల గుడ్ యూవి గ్రౌండ్కి రీచ్ అవ్వట్లేదు. ప్లస్ ఇంకోటి మిస్టేక్ ఏం చేస్తున్నారు పేషెంట్స్ అంటే, మనం డైరెక్ట్ ఎక్స్పోజర్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమనుకుంటారు, కార్లో ఇది గ్లాస్ ఉంటుంది కదా, దాని లోపల నుంచి కూడా మనకు సన్లైట్ వస్తుంది కదా, లేదంటే విండోస్ లోపల నుంచి కూడా సన్లైట్ వస్తుంది, కానీ వాళ్ళు ఏమనుకుంటారు అట్లా కూడా ఎక్స్పోజ్ అయితే నడుస్తుంది అనేసి. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉండాలి సన్లైట్కి. సో ఈ మిస్టేక్ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అధిక బరువు, అంటే ఒబెసిటీ. ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల కూడా మోకాల మీద ఎక్కువ బరువు పడుతుంది అనమాట. సో దీనివల్ల కూడా జాయింట్ పెయిన్స్ అనేది, నీ జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి పేషెంట్స్కి. ఇవి కాకుండా ఒకవేళ డయట్ సరిగా లేకపోతే, కాల్షియం సరిగా లేదు డయట్లో, మెగ్నీషియం లేదు, ఐరన్ లేదు, ఇవన్నిటి వల్ల కూడా మోకాల నొప్పులు రావచ్చు. కొందరు పేషెంట్స్ ఎనిమిక్ ఉంటారు, వాళ్ళకు కూడా మోకాల నొప్పులు రావచ్చు. కొందరికి విటమిన్ B12 ఏమో చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల మస్క్యులర్ పెయిన్స్ రావచ్చు విటమిన్ B12 తక్కువ ఉంటే. సో అది కూడా మోకాల దగ్గర ఉన్న మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల కూడా అవుతుంది. సో రెమెడీస్ ఏమున్నాయి సార్ మనకి న్యాచురల్గా మనం ఆహారంలో చేంజ్ చేసుకునేవి ఏమన్నా ఉంటాయి అంటారా? మీరు లో ఫ్యాట్ డయట్ ప్రిఫర్ చేయండి, ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోండి మీ డయట్లో. రిచ్ ఇన్ కాల్షియం ఫుడ్స్ ప్రిఫర్ చేయండి. రిచ్ ఇన్ కాల్షియం మనకు ఏముంటాయి, వెజిటేరియన్లో మీరు గ్రీన్ వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయొచ్చు. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి ఎక్కువ వాడండి మీ డయట్లో. అదే కాకుండా నాన్ వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళు రెగ్యులర్లీ బోన్ సూప్ తీసుకోవచ్చు. సో వీటి వల్ల కూడా వాళ్ళకు కాల్షియం కూడా పెరుగుతుంది అండ్ రెస్టరేషన్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ కూడా ఉంటుంది. హోమ్ రెమెడీస్ ఏమున్నాయి సార్ ఇప్పుడు మనం ఈజీగా చేసుకునేలాగా? మీరు ఎప్పుడైనా గోల్డెన్ మిల్క్ అని విన్నారా? లేదు. గోల్డెన్ మిల్క్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పసుపు ఏమో మీరు మిల్క్లో వేసుకొని దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో దట్ ఈస్ గోల్డెన్ మిల్క్. ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది నొప్పులు తగ్గించడానికి. ఎందుకు అంటే టర్మరిక్ లో కర్క్యూమిన్ ఉంటుంది. సో ఇది పెయిన్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఫస్ట్ థింగ్, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ రెండు కంబైన్ ఏదైతే స్వెల్లింగ్ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉంది, అది తగ్గిస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఆటోమేటికలీ ఎనాల్జెసిక్ లాగా కూడా పనిచేస్తుంది. ఎనాల్జెసిక్ అంటే పెయిన్ కిల్లర్ లాగా. చాలా వరకు పెయిన్ అనేది మీకు తగ్గిపోతుంది. డైలీ 2 times కూడా మీరు ఇది తీసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంది ఇంపార్టెంట్ అంటే, మిల్క్తో మీరు ఇది కలిపి తీసుకునేటప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోండి, మీరు స్కిమ్డ్ మిల్క్ వాడాలి, లేదంటే డబుల్ టోన్ మిల్క్ వాడాలి. ఎందుకు? ఏదైతే మిల్క్లో ఫ్యాట్ ఉంటుంది అది స్కిమ్డ్ మిల్క్లో ఉండదు. అండ్
డబుల్ టోన్ మిల్క్లో కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు యంగ్ ఉన్నారంటే డబుల్ టోన్ మిల్క్ వాడండి. మీ ఏజ్ 40 పైన ఉంటే స్కిమ్డ్ మిల్క్ వాడండి. డైలీ 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ తీసుకోండి. మీకు విదిన్ 1 వీక్ టు 10 డేసే మోకాల నొప్పుల్లో చాలా తేడా ఉంటుంది. ప్లస్ దీంతో పాటు ఒక హోమియోపతి రెమెడీ కూడా చెప్తాను. బ్రయోనియా అల్బా అనేసి ఒక రెమెడీ ఉంటుంది. ఓకే. డైలీ 200 పొటెన్సీలో ఒక డోస్ నైట్ పడుకునే ముందు మీరు తీసుకోండి. అండ్ ఇది తీసుకోవడం వల్ల విదిన్ 5 డేస్ ఎన్ని ఇయర్స్ నుంచి కూడా మోకాల నొప్పులు ఉంటే దాంట్లో రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ గుజ్జు తగ్గిపోయిందంటే అది కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ వాళ్ళు కన్సల్ట్ కూడా అవ్వాలనుకుంటే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. పర్మనెంట్గా నొప్పులు అనేది తగ్గిపోతాయి మన హోమియోపతి మెడిసిన్స్ తోటి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేంజ్ చేసుకోవాలి సార్? వీళ్ళు మోకాల నొప్పులు ఉన్నాయి కానీ వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు చాలామంది. సో వాకింగ్ చెయ్యొచ్చు అంటారా, లేకపోతే మెట్లు ఎక్కచ్చా? ఇలాంటి సందేహాలు ఉంటుంటాయి, ఏం చెప్తారు దీని గురించి? చూడండి, మనం మన జాయింట్స్ని రెగ్యులర్లీ వాడకపోతే ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక బండి ఉంది, అది మీరు రెగ్యులర్గా వాడట్లేదంటే దాంట్లో రిపేర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అట్లనే బాడీ కూడా, జాయింట్స్ కూడా మీరు రెగ్యులర్లీ వాడకపోతే ప్రాబ్లమ్స్, నొప్పులు కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ స్టార్ట్ అవ్వచ్చు. సో రెగ్యులర్లీ ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండి. అండ్ మీరు మెట్లు ఎక్కొచ్చా లేదా అని అడిగారు. సో ఒకవేళ బరువు ఎక్కుంది, నొప్పి చాలా ఎక్కువ ఉందంటే మెట్లు దిగడం అవాయిడ్ చేయండి. కానీ ప్లేన్ సర్ఫేస్ మీద వాకింగ్ అనేది అలవాటు చేసుకోండి. దాంతోపాటు స్లీప్ ఏమో రెగ్యులర్ మెయింటైన్ చేయండి. బరువు పెరగకుండా చూసుకోండి. ఒకవేళ బరువు ఎక్కువ ఉందంటే బరువు తగ్గించుకోండి అనమాట. సో ఇవి కొన్ని జనరల్ గైడ్ లైన్స్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి రెమెడీ మాకు చెప్పారు. గోల్డెన్ మిల్క్ ద్వారా మోకాలలో గుజ్జు రెజ్యూనేట్ అవుతుందని చెప్పారు కదా డాక్టర్ గారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.